చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి చినపసుమరు ఓగిరకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో కార్తీక మాస ఆఖరి ఆదివారం 16వ తారీఖు దేవస్థానం ప్రాంగణంలో సామూహిక రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను బుధవారం దేవస్థానంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి దేవస్థానం అందజేస్తోంది అని, దీనికి సంబంధించిన అన్నవరం దేవస్థానం నుండి ప్రత్యేకంగా స్వామివారి రూపు మండపారాధన వస్త్రాన్ని తెప్పించినట్లు ఆయన తెలిపారు. వేద పండితుల ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఇతర వివరాల కోసం దేవస్థానంలోని కార్యాలయాన్ని సంప్రదించాలి అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పసుమర్తి రామమూర్తి, తవ్వ చలపతిరావు, పెన్న సాంబశివరావు, వి సత్యనారాయణ, కొత్త వెంకటేశ్వరరావు, చిన్ని వాసు, తూనుగుంట్ల శివప్రసాద్, నాగబెర్ జగన్మోహన్ రావు, ఊటుకూరు శ్రీనివాసరావు, ఊటుకూరు గుగ్గిలం రమేష్, కార్నం అనిల్, సిద్ధాబతిని సుబ్బారావు, పెమ్మసాని నాగేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో కార్తీక దామోదరాయ నమః. కార్తీక మాసం మాసాలలో కల్లా విశిష్టమైన మాసం కార్తీక మాసం. ఒక రకంగా ఈ కార్తీక మాసాన్ని రాజమాసంలో పిలవచ్చు. అంత విశిష్టమైన మాసం. ఈ మాసంలో మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా, పూజా కార్యక్రమం, ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా ఇతోధికంగా మనం చేసేటువంటి పూజకు అనేక రకాలైన ఫలితాలు వస్తూ ఉంటాయి. మనం అలవాటు ఉంటాము. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శైవారాధన ఎక్కువగా చూస్తుంటాము. అలాగే శైవారాధనతో పాటుగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం, ఇది అన్నవరం సత్యదేవుని వ్రతం. ఇది సరే, ఆ స్వామివారు ఎలా వెలిసారు అవన్నీ కూడా ఒక పెద్ద కథ అవుతుంది. తర్వాత మరో సందర్భంగా మనం తెలుసుకోవచ్చు దాని గురించి. ప్రత్యేకంగా ఈ వ్రతం యొక్క విశిష్టత ఏంటంటే, ప్రతి ఇంట్లో కూడా ఏ శుభకార్యానికైనా సరే, ఏ గృహప్రవేశం జరిగినా, వివాహం జరిగినా ఈ యొక్క వ్రతం చేసుకుంటూ ఉంటాం. అసలు ఈ వ్రతం ప్రాముఖ్యతలోకి ఎందుకు వచ్చిందా అంటే, మామూలుగా శివుడికి అభిషేకం చేస్తే ప్రమదగణాధిపతి గణపతిని పూజ చేస్తాం, శివుని పూజ చేస్తాం, అయిపోతుంది. వెంకటేశ్వరానికి పూజ చేస్తే అదేవిధంగా విశ్వక్షేణుని పూజ చేస్తాం, వెంకటేశ్వరాన్ని పూజ చేస్తాం, అయిపోతుంది. అలాగే ఏ దేవుడిని పూజ చేసినా ప్రమదగణాధిపతిని పూజ చేసుకుంటూ మనం ఆ దేవతారాధన చేయటం మనకు అలవాటు. కానీ ఈ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం చేసే ముందుల ఈ వ్రతంలో అష్టదిక్పాలకులకు, అలాగే నవగ్రహాలకు, పంచభూతాలకు, అధిదేవత ప్రత్యదేవతలకు, ముఖ్యంగా ముక్కోటి దేవతల్లో ముఖ్య భూమికి వచ్చే ప్రతి దేవుడికి కూడా ఈ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ వ్రతంలో వారిని సంతృప్తిపరుస్తూ, వారికి కావాల్సిన నివేదన సమర్పిస్తూ, వారికి కావాల్సిన దక్షిణ సమర్పిస్తూ పూజా కార్యక్రమాన్ని కొనసాగించడం మనకందరికీ తెలిసిన విషయం. అయితే చాలామంది కూడా వ్రతం చేసుకోవాలన్నా కూడా ఖర్చులు లెక్కేసుకుంటూ ఆర్థికంగా చేసుకోలేని వాళ్ళు, తర్వాత సంబరాలను సమీకరించుకొని మన ఇంట్లో చేసుకుంటే 10 మందిని పిలుచుకోవాలని అట్లా అని ఇట్లా అని అనుకుంటూ కొంతమంది వాయిదా వేసుకుంటూ ఉంటారు. కోరుకున్నా కూడా చేసుకోలేకపోతూ ఉంటారు. కానీ వీటన్నిటికీ కూడా పట్టుకొమ్మలు ఏంటంటే దేవాలయాలు మన ఆధ్యాత్మిక సంపదకు, మన ఆచార వ్యవహారాలకు ఆలవాలంగా నిలుస్తూ యావత్ హిందూ సమాజానికి కూడా చేదురువదరుగా ఉంటూ మన సంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత దేవాలయం మీద ఉంటుంది. దేవాలయాలు అనేవే ఇందుకు ఉపయోగపడుతూ ఉంటాయి. గత పురాతన కాలం నుంచి కూడా దేవాలయాల ద్వారా విద్యాబోధన, ఆధ్యాత్మిక సేవతో పాటుగా ఆచార్యులు అంటే మన దేవాలయాల అర్చకుల ద్వారా వైద్యం కూడా జరుగుతూ వస్తుంది. అలాగే ఇవన్నీ కూడా క్రోడీకరించుకుంటూ మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో చక్కగా ప్రాచీన సంస్కృతిని, సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి శుభకార్యాన్ని మన దేవాలయంలో చేయాలనే సంకల్పంతో గత 10 సంవత్సరాలకు పైగా మన దేవాలయంలో సామూహిక రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. ప్రత్యేకించి ఈ వ్రతంలో మన దేవాలయం జరిగే దానిలో విశేషం ఏంటంటే, ఎక్కడైనా సరే ఒక్క కలశం పెట్టించి మహామండపంలో మాత్రమే పూజా ద్రవ్యాలను ఉంచి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంటారు. లేదా పూజా ద్రవ్యాలు మీరు తెచ్చుకోండి, కార్యక్రమం జరిపిస్తాం అంటూ ఉంటారు. కానీ మన దేవాలయం అలా కాకుండా పాల్గొన్న ప్రతి జంట చేత, ప్రతి దంపతుల చేత, ప్రతి వ్యక్తి చేత కూడా చక్కగా పసుపు కొమ్ములు, ఖర్జూరకాయలు, వక్కలు, పూలు, పుష్పాలు, అలాగే ప్రత్యేకంగా మండపారాధన వస్త్రం, ఈ యొక్క వస్త్రంలో చక్కగా నవగ్రహాలు బుధుడు, శుక్రుడు, చంద్రుడు, అంగారకుడు, రాహువు, కేతువు, శని, అలాగే సూర్యదేవుడు, కలశము అన్నీ కూడా మనకి ఈ
వస్త్రంలో కనబడుతూ ఉంటాయి. పురోహిత స్వామి వారు ఏ దేవుడి దగ్గర మనం పెట్టాలో చెప్పగానే అక్కడ కనబడుతూ ఉంటుంది కాబట్టి మనం ఆ దేవుడి దగ్గర ఇట్లా పసుపు కొమ్ము, దక్షిణ, ఒక్క, ఖర్జూరకాయ ఇలా తీసుకొని మనం అక్కడ పెట్టగలుగుతాం. చక్కగా సత్యనారాయణ స్వామి వారికి అన్నవరంలో ఎలా జరుగుతుందో ఆ విధంగా మనం ఈ యొక్క మండపాల వస్త్రాన్ని కూడా తెప్పించి అక్కడి నుంచి, అలాగే స్వామివారి యొక్క ప్రతిమ చక్కగా సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ అక్కడి నుంచి తెప్పించి మనం ఆ ప్రతిమను కూడా మనం భక్తులకు సమర్పించి వారి చేత శాస్త్రోక్తంగా చక్కగా అర్థం కాని వారికి కూడా అర్థమయ్యే విధంగా మనం ఈ యొక్క వ్రతాన్ని జరిపిస్తూ వస్తున్నాం. కనుక మన దేవాలయంలో శాస్త్రయుక్తంగా సంప్రదాయబద్ధంగా విశ్వోత్తముల సారథ్యంలో కమిటీ వారి యొక్క నేతృత్వంలో జరిగేటువంటి వ్రతంలో పాల్గొని అందరూ కూడా ఈ యొక్క రమా సహిత వేరే సత్యనారాయణ స్వామి వారి యొక్క కృపాకటాక్ష పొందాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇదే మండపంలో ఇదే సందర్భంలో అష్టలక్ష్మి వారి రూపుతో శ్రీచక్రం వారికి శ్రీచక్రం కూడా ఉంటుంది, అష్టలక్ష్మి రూపుతో శ్రీచక్రం కూడా ఉంటుంది. దీనిలో ఈ మండపంలోనే అష్టలక్ష్మి వారికి కుంకుమార్చన, శ్రీచక్రానికి కుంకుమార్చన కూడా చేయడం జరుగుతుంది. కనుక భక్తులంతా కూడా కార్యక్రమం పాల్గొనగా కోరుచున్నాము. అతి తక్కువ ఖర్చుతో చక్కటి భక్తి శ్రద్ధలతో నిత్యము దీప నైవేద్యాలతో అన్నదానములతో అలరాల్సిన మన దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అతి తక్కువ రుసుము 711 రూపాయలు. ఇవన్నీ కలిపి కూడా కేవలం 711 రూపాయలు మాత్రమే. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కార్తీక మాసంలోనే దేవాలయ ప్రాంగణంలో వ్రతం అనంతరం దాతలందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపాకటాక్షం సంపూర్ణంగా పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే 711 రూపాయలతో పాటుగా పురోహితుని యొక్క సంభావన అదనంగా ఉంటుంది. కనుక భక్తులంతా విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము.